ఒకటి తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 వస్తుంది. మరి 4 తర్వాత? ఈ ప్రశ్నకి నర్సరీ పిల్లలు కూడా 5 అని సమాధానం చెప్పేస్తారు కదా. కానీ 4 తర్వాత ఏంటి అంటే నెల్లూరు జిల్లాలో ఆ మంత్రి మాత్రం ఉలిక్కి పడుతున్నారట. 5 కాదు, 5 రాదు, 4 తర్వాత ఇంకేం అంకెలు ఉండవంటే ఉండవంటున్నారట. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన వరుసగా 4 సార్లు ఓడిపోయారు. ఈసారి గెలుపు నాదేనని 4 తర్వాత 5 వచ్చే సమస్య లేదని తేల్చి చెప్తున్నారట. మరి సోమిరెడ్డి ఎలక్షన్ డిక్షనరీలో 4 వరకే అంకెలుంటాయా, లేక వైసీపీ 5 నెంబర్ కూడా రాసేస్తుందా? రాజకీయాలన్న తర్వాత ఎన్నికలు సహజం, ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజం. కానీ పదే పదే ఎన్నికల వేళ ఓటమి పలకరిస్తే, అది కూడా వరుసగా వదల లీడర్ వదల అంటూ వెంటపడితే కాస్త ఇబ్బంది తప్పదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వరుసగా 4 సార్లు ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి కూడా సోమిరెడ్డి ఓటమి ఖాయమని, పంచపటాక్ తప్పదని వైసీపీ చెప్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతానని, ఎక్కడైనా 1, 2, 3, 4 తర్వాత 5 కానీ తన పొలిటికల్ కెరీర్లో మాత్రం అది జరగదని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే నేతగా సోమిరెడ్డి వెరీ ఫేమస్. కేవలం ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డ మాత్రమే కాదు, వారిని ఇరుకును పెట్టేలా వ్యవహరించడంలోనూ సోమిరెడ్డి దిట్ట. కానీ వరస ఓటమి అన్న లైన్ మాత్రం సోమిరెడ్డిని వదిలిపెట్టడం లేదు. దీంతో ఈ ఎన్నికల సమరాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారట వ్యవసాయ శాఖ మంత్రి. 1994లో సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు సోమిరెడ్డి. 1999లోనూ రెండోసారి విజయం సాధించారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2004-9 ఎన్నికల్లో సర్వేపల్లిలో ఓటమి పాలయ్యారు. 2012 ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీ చేసే వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో మళ్లీ సర్వేపల్లి నుంచి పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2016లో ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. ఏపీ సీనియర్ నేతల్లో ఒకరిగా పేరు పొందిన సోమిరెడ్డి ఓటమి భారాన్ని భరించలేకపోతున్నారట. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారట. కాకాని గోవర్ధన్ రెడ్డి 2014లో తొలిసారి సర్వేపల్లి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు కాంగ్రెస్ తరపున జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. అయితే సర్వేపల్లికి కాకాని లోకల్ అయితే, సోమిరెడ్డిది నెల్లూరు రూరల్లోని అల్లిపురం. దీంతో ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఇష్యూ చర్చనీయాంశంగా మారాయి. వరుసగా సర్వేపల్లి నుంచి 3 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి నియోజకవర్గం విడిచిపెట్టి వెళ్లలేదు. ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్. అయితే ఇదే టైంలో ఎమ్మెల్యేగా గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశమే. ఇక నియోజకవర్గంలో సాగునీటి పనుల్లో పురోగతి సాధించడం సోమిరెడ్డికి కలిసొచ్చే అంశమైతే, ప్రతిపక్ష పార్టీగా కేడర్ చేజారిపోకుండా నిలుపుకోవడం కాకానికి ప్లస్ పాయింట్. 3 సార్లు ఓడిపోయారన్న సానుభూతి సోమిరెడ్డిపై జనంలో ఉంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఆనం వర్గం కూడా తోడు కావడం కాకానికి సహకరించే అంశం. గ్రామాల్లో వర్గాలను ప్రోత్సహిస్తారని సోమిరెడ్డిపై అపవాదుంది. నిరాధార ఆరోపణలు చేసి కోర్టు విచారణలు ఎదుర్కోవడం కాకాని ఇమేజ్ కి డ్యామేజ్. ఇలా ఇద్దరు అభ్యర్థులకు అనేక కోణాల్లో బలముంది, అలానే బలహీన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి విక్టరీ కొట్టి ప్రత్యర్థి పార్టీల విమర్శలకు చెక్ పెట్టాలని పంతం పట్టారట సోమిరెడ్డి. రెండోసారి వరుసగా నేను గెలిస్తే 5ోసారి వరుసగా సోమిరెడ్డి ఓడిపోయినట్టు అవుతుందని అంటున్నారట కాకాని. దీంతో సర్వేపల్లి ఓటర్లు ఎవరిని కరుణిస్తారు, ఎవరిపై ఆగ్రహిస్తారు అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట.